ఉబ్లాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ జరిగింది. అందులో A1 A4 అందులో అలాగే A7 A1 A4 మరియు A7 ఈ రోజు ఉబ్లాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు న్యాయమూర్తి సిబిఐ స్పెషల్ జడ్జి గారు A1 A4 మరియు A7 ఇప్పుడు కన్విక్షన్ ఇచ్చారు డిఫరెంట్ కౌంట్స్ మీద. అలాగే ఇప్పుడు A1 120B 420 and 409 కింద 7 years 10,000 ఫైన్ వేశారు. అలాగే A2 కూడా 120B and 420 and 409 and A3 కి మాత్రం 120B and 420 and 13 of the Prevention of Corruption Act as is the government survey కరప్షన్ యాక్ట్ కింద 4 years కన్విక్షన్ ఇచ్చారు. అలాగే అందరికి ఫైన్ 10,000 రూపీస్ అన్ని కౌంట్స్ లో 10,000 రూపీస్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ 10,000 and they have to undergo 2 months SI. And as far as A4 is concerned, A4 అంటే కంపెనీ ఉబ్లాపురం మైనింగ్ కంపెనీకి 1 lakh 2 కౌంట్స్ మీద 1 lakh ఫైన్ ఇచ్చారు. డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 1 lakh 1 year కన్విక్షన్ ఇచ్చారు. అయితే ఫైన్ మాత్రం ఈ రోజు పే చేస్తున్నారు. వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ కేస్. The court, this only totally judgment was based not based on the evidence. Evidence ప్రకారం అసలు కేసే లేదు. కానీ ఇది ఏంటంటే మోరల్ కన్విక్షన్. సో బికాస్ ఆఫ్ ది మీడియా, ది హైప్ ఆఫ్ క్రియేటెడ్ బై ది మీడియా, నాట్ ఓన్లీ ద మీడియా, ది పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇందులో కన్విక్షన్ ఏంటంటే లోవర్ జడ్జెస్ జ్యుడిషియరీ ఎప్పుడైనా హైయర్ జ్యుడిషియరీ అంటే భయపడతారు. దానిలో దిస్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. అదర్వైజ్ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ది సిబిఐ there is no case at all. The entire CBI వాదనలు ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి? ఇప్పుడు ఆ మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి. ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. కానీ ఓవరాల్ గా జనరల్ గా వీళ్ళు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చేశారు, వేరే కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు ఐరన్ ఓర్ అని చెప్పారు. కానీ కర్ణాటకలో ఏ తీసుకొచ్చారని మాత్రం ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఇస్ ఓన్లీ కన్విక్షన్ వాజ్ గివెన్, మోరల్ కన్విక్షన్ మాత్రమే. ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఈజ్ ఇల్లీగల్ మైనింగ్. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు, ఎంత చేశారు అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. 866 కోట్లు అనేది వాళ్ళు వే క్యాలిక్యులేషన్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు, అది ఇల్లీగల్ గా తీసుకొచ్చారు, దాని అమౌంట్ 884. అసలు మేము రికార్డు ప్రకారము వాళ్ళే ఎగ్జామ్ చేశారు. ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారము 1,52 lakhs మెట్రిక్ టన్స్ మేము రేజ్ చేశామని చెప్పి మనకి ఇల్లీగల్ మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు. మేము లీగల్ గా యాజ్ పర్ ది ఏడీఎం ఏ ఆధారాలు అయితే చూపించాలనుకుందో ఆ ఆధారాలే వాళ్ళ అగెనిస్టే ఉన్నాయి. కానీ కోర్టు ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే చెప్పాను కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉంది. అదే కాకుండా ఇది ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేసు హైప్ క్రియేట్ చేయడం వల్ల అది వన్ సైడ్. ఇది జనరల్ గా లోయర్ జ్యుడిషియల్ జడ్జెస్ కొంచెం భయం, ఫియర్ ఆఫ్ ది జాబ్. సో ఈవెన్ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ మోర్ సింపుల్ ఈజ్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. నిందితులకు ఫుల్ ఛాన్స్ ఉంది. విల్ గెట్ అక్విటల్ ఇన్ దిస్ కేస్ అండ్ విల్ గో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది జడ్జ్మెంట్. కాపీ ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది జడ్జ్మెంట్ విల్ ఫైల్ అన్ అపీల్. వీఆర్ హ్యావింగ్ ఎ క్లియర్ కౌంట్స్. We will get acquittal within a short period. We will see the same thing. Now they have to take as the 7 years ఉంది కాబట్టి సస్పెన్షన్ కు ఛాన్స్ లేదు. 3 years లోపల ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ 3 years. So as the conviction was 7 years, there is no chance of గాలి జనార్దన్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధి కదా. 3 సంవత్సరాల 4 నెలల 18 రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కోర్టు ఎందుకంటే కోర్టు 7 years పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ కి ఇప్పుడు ఛాన్స్ లేదు. సార్ శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? తను ప్రజాప్రతినిధే కాకుండా తను ఇంతకుముందు ఫైనాన్స్ నడిపించాను, అలాగే 4,000 మంది ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను. అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు. ఈ కేసు వల్ల నేను చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను. నన్ను నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి చేయలేదు కాబట్టి మాకు దర్శించండి. అలాగే 3 సంవత్సరాల 4 నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి శిక్షలో తగ్గించామన్నారు. కానీ కోర్టు వారు 7 years పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు జైలుకి వెళ్తారు. జడ్జిమెంట్ కాపీ తీసుకున్న తర్వాత రేపు హైకోర్టులో మేము అప్పీల్ ఫైల్ చేస్తాం. విల్ గెట్ బెయిల్. 420, 420, 120B కన్విక్షన్ ఇచ్చారు. దాంతో పాటు 409, స్పెషల్లీ 409 A1 and A2 అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారు దే ఆర్ నాట్ ద గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్. The 406 totally not applicable. Even though it is not applicable because of the reasons I have stated, they were convicted under 409.
409 ప్రైవేట్ వ్యక్తులకు కన్విక్షన్ చేయడం అనేది టోటల్ గా అగెన్స్ట్ ది లా. ఇప్పుడు ఫస్ట్ 120B అంటే ఎనీ అఫెన్స్ కు కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ టు డూ సమ్ అఫెన్స్. So 420 they says they have illegally mined and they have sold the mine to the minor ore to the public. So the 420, 120B is the first charge. Same time 409 they are not government servants. If the 409 applicable only to the public servants, whereas the court has also convicted the accused A1 and A2 who are not a public servant for under 409. So this just shows అది చెప్తుంది ఏంటంటే కోర్టు వన్ సైడ్ ఎలా ఆధారాలు చూపించకుండా ఆధారాలు చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద నిజం చెప్పాలంటే మంత్రి గారిని కానీ సబితా ఇంద్రారెడ్డి గారిని మిగతా అక్యూజ్లు ఎవరైతే అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఫస్ట్ దే ఆర్ నాట్ ఛార్జ్ షీటెడ్, ఓన్లీ ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్ అగెన్స్ట్ A1 to A5. సబ్సిక్వెంట్ గా అడిషనల్ ఛార్జ్ షీట్ కానీ వాళ్ళు ఫైల్ చేశారు, కానీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కానీ దేర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. Actually, they are not at all concerned with this case, and also they are not involved in anything. But they are, for the sake of only political rivalry, what I have stated earlier, because of political rivalry, minister also implicated. So there is no single evidence or no document was filed to show that they have committed an offence. So that shows how they are, even the documents relied by the prosecution, the total 3,400 documents. Out of 3,400 documents, even 3,000 documents are in favor of the accused only. So many reports. That reports were not acceptable. This year they have taken the license. That's the reason they have convicted. So minister గారికి ఎలాంటి సంబంధం లేకుండా కూడా అసలు ఛార్జ్ షీట్ చేయడము ఇన్ని సంవత్సరాలు కోర్టుకు తీసుకురావడమే అది ఇల్లీగల్. కానీ యాజ్ ద ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్ దే ఆర్ రెగ్యులర్లీ అపేర్డ్ అండ్ దే ఫేస్ ఇట్ ట్రయల్. లేదు అడగలేదు. తను అంటే అక్యూటల్ అయినప్పుడు వాళ్ళని బయటకు పంపించేస్తారు కాబట్టి వాళ్ళకు అడగాల్సిన ఛాన్స్ ఉండదు, వాళ్ళు చెప్పుకునేది ఏముండదు. తర్వాత వాళ్ళు ఏమైనా ఫాల్స్ ప్రాసిక్యూషన్ కోసం దే వాంట్ దే కెన్ ఫైల్ ఎనీ కేసు. ఎస్ సార్, టుమారో విల్ ఫైల్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే 7 years పనిష్మెంట్ కాబట్టి హైకోర్టు కూడా అంటే 10 years మోర్ దెన్ లైఫ్ సెంటెన్స్ ఉంటే జనరలీ హైకోర్టు విల్ నాట్ కన్సిడర్ ది బెయిల్స్ లైఫ్ సెంటెన్స్. సో లెస్ దెన్ లైఫ్ సెంటెన్స్ ఏది ఉన్నా కూడా హైకోర్టు బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్, నాట్ ఓన్లీ ఫ్యాక్ట్, వీఆర్ హ్యావింగ్ ఎ రైట్ టు గెట్ ఎ బెయిల్. యాజ్ దే ఆర్ వెన్ దే ఆర్ ఇన్ ఎ బెయిల్, they have not misused the bail. That is also one of the ground court will take. At the time when the bail was granted, till then, so they have granted long back. In spite of that also, they are appearing before the court. Regularly they are appearing. So that is also one of the ground for granting bail to the accused when you file an appeal. Okay.